ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏనంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 11వ తారీఖు లగాయతు మే 17వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క మార్పు, ప్రత్యేకించి రవి యొక్క మార్పు, గురుని యొక్క మార్పు జరుగుతూ ఉన్నది. మీనరాశి యందు శనేశ్వరుడు, శుక్రుడు, రాహువు సంచరిస్తూ ఉండగా, మేషరాశి యందు బుధుడు, వృషభ రాశి యందు రవి, మిథున రాశి యందు గురుడు, అలాగే కర్కాటక రాశి యందు కుజుని యొక్క సంచారము జరుగుతూ ఉన్నది. మీనం లగాయితూ కర్కాటక రాశి వరకు, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, ఈ 5 గ్రహాలు ఉండడం అన్నది పంచగ్రహ మాలికా యోగంగా మనం చెప్పుకోవచ్చును. అలాగే కన్యా రాశి యందు కేతు ఉన్నప్పుడు ఈ చంద్రుని యొక్క సంచారము తుల, వృశ్చిక, ధనస్సు రాశుల్లో ఉండబోతూ ఉన్నది. ఈ పంచగ్రహ మాలికా యోగంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ పంచగ్రహ మాలికా యోగంలో ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే, యోగించేటువంటి గురుని యొక్క బలం తగ్గింది. అలాగే వ్యయస్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి. 2వ స్థానం ముందు రవి ఉన్నారు, అర్ధాష్టమ కుజుడు ఉన్నారు. కేవలం ఈ వారమంతా కూడా చంద్రుని యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. గురుబలం పోయింది. ఈ వారంలో మారేటువంటి గురుడు తర్వాత మరలా 2 ఏళ్లకు కానీ గురుబలం రాదు. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ చంద్రుడి మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. మనం చెప్పుకున్నట్టు ఆ చంద్రుని యొక్క బలం కూడా ఆదివారము, సోమవారము, ఆ 2 రోజులే ఉంటుంది. అంటే మిగతా అన్ని రోజులు కూడా 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు ఉన్నారు. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవ్యధ అన్నది శాస్త్రం. ఉండకూడనటువంటి గ్రహాలు ఉండకూడనటువంటి స్థానాల్లో ఉన్నాయి. 2వ స్థానమందు రవి, వ్యయస్థానమందు రాహువు, దీన్ని పాపార్గళము అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా దేనికి దారితీస్తాయి అంటే, ఈ రాశి వారిని కొంత శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి స్థితికి కారణమవుతాయి. ప్రత్యేకించి వీళ్ళు చెడ్డవాళ్ళు లేదా వీళ్ళ అలవాట్లు చెడ్డవి, సమాజంలో వీరు కొంత వ్యతిరేకమైనటువంటి వారిగా ముద్రపడి ఉన్నటువంటి వారు అని తెలిసినప్పటికీ కూడా వారితోటి స్నేహం చేస్తారు. కొంత వ్యసనాల బారిన డబ్బు ఖర్చు పెట్టి జోదం, స్పెక్యులేషను, లేకపోతే ఇంకో దాంట్లో ధనాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు సైతం ఈ రాశి వారికి ఉన్నది. ప్రత్యేకించి ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోవడము, లేకపోతే ఎవరినైనా గుడ్డిగా నమ్మి మోసపోవడము, ఇలా ఎక్కువగా మోసపూరితమైనటువంటి చర్యల్లో ఎక్కువగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అది ఈ వారంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం ఏమిటి అంటే, కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉండదు. వారు చెప్పేటువంటివన్నీ కూడా మీకు కంటకప్రాయంగా ఉంటాయి. అంటే వినడానికి చాలా ఇబ్బందికరంగా, ఆచరించడానికి అసలే వీలు కానటువంటి విధంగా కుటుంబ సభ్యులు చెప్పేవన్నీ ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులకి మీకు పొసగదు. అలాగే వృత్తిపరంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అనగా కొంత మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. చేసేటువంటి పని మీద కొంత ఎక్కువగా కష్టపడి పనిచేయవలసినటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఈ వారంలో మొత్తం అంతా కూడా శారీరక శ్రమ, మానసిక శ్రమ కొంత అధికంగా కనబడుతున్నాయి. ఇవి అనారోగ్య సమస్యలు కాదు, ఆర్థిక ఇబ్బందులు ఏమీ కాదు. కానీ కొంత మనం ఈ గ్రహస్థితిలో చెప్పుకున్నట్టు చెడు వ్యక్తులు, చెడు సావాసాలు, చెప్పుడు మాటలు వినడం ద్వారా కొంత దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ వారంలో కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి గ్రహస్థితిని పొందడానికై ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణ చేయాలి. అదృష్ట వర్ణము తెలుపు. అలాగే ప్రత్యేకించి ఈ వారంలో ఈ రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ సోమవారం నాడు శివాలయానికి దర్శనం చేసుకుంటూ ఉండడం, ఏలినాటి శని దోష పరిహారార్థం దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అత్యంత అదృష్టమైనటువంటి వారంగా చెప్పవచ్చు. కారణం ఏమిటి అంటే, గురుబలం పెరిగింది, రవి యొక్క వ్యయస్థాన స్థిత దోషం పోయింది, లాభస్థానమందు శుక్రుడు, శనేశ్వరుడు, రాహువు యోగిస్తున్నారు, 2వ స్థానమందు గురుడు యోగిస్తున్నారు,
తృతీయమందు కుజుడు యోగిస్తున్నారు, చంద్రబలం ప్రధానంగా ఉన్నది. మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్, ఎక్కువ సంఖ్యలో గ్రహాల యొక్క ఆనుకూల్యత ద్వారా ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి మంచి వార్తలు వినడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. అంటే పలానా సంతతి కలగడమనో, లేదా సంతానం మంచి అభివృద్ధిలో ఉండడమనో, ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్ వచ్చిందనో, లేదా ఉద్యోగం స్థిరంగా ఉందనో, ఇలా ఏదో ఒకటి వృషభ రాశి వారిని ఆనందపరిచేటువంటి మాటలు వారు వినడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చక్కటి శుభవర్తమానాలు వింటారు, శుభ కార్యక్రమాలు చేస్తారు, దైవికంగా ఉంటారు, ఆధ్యాత్మిక వాతావరణం గడుపుతారు, తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు. మనసుకు నచ్చినటువంటి విధంగా సంచరించడానికి, నచ్చినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, నచ్చిన ప్రాంతాలని సందర్శనం చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తృతీయ స్థానమందు కుజుడు ఒకంత మొండి ధైర్యానికి కారణమవుతారు. ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినా దాన్ని చాలా చాకచక్యంగా ముందుకు తీసుకెళ్తారు. దానికి ఒక సమాధానాన్ని మీరు పొందగలుగుతారు. దానికి ఒక పర్టికులర్గా ఒక సొల్యూషన్ కనుక్కోగలుగుతారు. అలాగే రెండవ స్థానమందు గురుడు మనస్సౌఖ్యం యశోవృద్ధి అన్నారు. అంటే ఇంతకాలం కష్టపడి చేసినటువంటి దానికి ప్రతిఫలాన్ని పొందేటువంటి రోజులు ప్రారంభమయ్యాయి. కాబట్టి కొంత మీ కష్టాన్ని గుర్తిస్తూ ఉండడము, మీలో ఉండేటువంటి ప్రతిభను ప్రోత్సహిస్తూ ఉండడము, లేదా ఎవరిదైనా సహాయ సహకారాలు అందడము, ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ కోసం చూసేటువంటి వారికి అటువంటి అవకాశాలు రావడం, ఇవన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి వృషభ రాశి వారికి ఇది చాలా అదృష్ట సూచన కలగజేసేటువంటి వారంగా చెప్పవచ్చును. అటు కుటుంబ పరిస్థితులు కానీ, ఉద్యోగ వ్యాపార పరిస్థితులు కానీ, చదువు కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వ్యయరవి యొక్క దోషం తొలగిపోవడం ద్వారా కొంత నిద్ర పడుతుంది. ఇప్పటి వరకు పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండి రకరకాల సమస్యలతో ఉండేటువంటి వారికి ఇప్పటి నుండి కొంత ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఇది ఒక మంచి విషయం. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి లాభస్థాన స్థిత బుధుడు యోగిస్తున్నారు. ఈ వారంలో చంద్రబలం ఉన్నది. అలాగే దశమ కేంద్రంలో ఉండేటువంటి రాహు యోగిస్తున్నారు. అంటే ఈ వారంలో 3 గ్రహాల తాలూకు అనుకూలతలు ఈ రాశి వారిలో కనబడుతున్నాయి. ప్రత్యేకించి వ్యయ గురుని యొక్క దోషము కూడా తొలగిపోయినది. అయితే గురువు జన్మరాశి స్థిత ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఒక విషయము. అలాగే రెండవ స్థానమందు కుజుడు ఆయన కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే గత వారాలతో పోల్చుకుంటే కొంత ఉపశమనంగా ఉంటుంది అని అర్థం. ఎందుకంటే అటు వ్యయగురుని యొక్క దోషం తొలగిపోయినప్పుడు కొంతలో కొంత ప్రయాణాలు అనేటువంటివి తగ్గుతాయి. అలాగే స్థిరమైనటువంటి నివాసము, స్థిరమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు ఈ వారంలో కొంత మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి వేరే దేశం వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి ఆకాంక్ష ఉండేటువంటి వారికి మాత్రం ఆ ప్రయత్నాలన్నీ కూడా కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి. అంతేగాక వృత్తి ఉద్యోగాల పరంగా ఇప్పటివరకు ఏదైతే కొంత ఒత్తిడి ఎదుర్కొన్నారో, కొంత ఎక్కువ సమయాన్ని వృత్తి ఉద్యోగాల్లో గడపగలుగుతూ ఉన్నారో, అంటే కుటుంబానికి సమయం ఇవ్వకుండా కొంత ఎక్కువగా కష్టపడుతూ ఓవర్ టైం డ్యూటీలు చేస్తూ ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఉపశమనం కలుగుతుంది. కొంత చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల అనేటువంటిది గోచరిస్తూ పని వేళల్లో మార్పు, పని వేళలో తగ్గడం అనేటువంటిది కూడా ఈ వారంలో మనం చూడవచ్చును. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి శారీరకమైనటువంటి శ్రమ కూడా తగ్గుముఖం పడుతుంది. ఇప్పటివరకు ఎక్కువగా కష్టపడుతూ ఉండేటువంటి తరుణంలో అటువంటి కష్టం తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే కొంత ఉపశమనాన్ని కలిగించేటువంటి వారంగా మిథున రాశి వారికి ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చును. అయితే గురుడు జన్మరాశి స్థిత గురుడుగా ఫలితాలను ఇస్తూ ఉన్నప్పుడు హెల్త్ చాలా కాన్షియస్ గా ఉండాలి. ఆరోగ్య పరిస్థితులు చాలా చక్కగా చూసుకుంటూ ఉండాలి. రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు. అలాగే బుద్ధి చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సినటువంటి తరుణంలో నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఉండదు. నిర్ణయం త్వరగా తీసుకోలేకపోతారు. ఇవి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. వీటిని అధిగమించడానికి ప్రతినిత్యము కూడా గురువు యొక్క ధ్యానాన్ని చెయ్యండి. శ్రీ గురు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారంలో ఈ రాశి వారు ప్రత్యేకించి రవి యొక్క బలం మీద ఆధారపడి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఆ తదుపరి చంద్రుని యొక్క ఫలితాలు బాగున్నాయి. గత వారాల్లో గురుని యొక్క బలం ఉన్నది. ఇప్పుడు గురుడు అర్ధశుభుడుగా ఉన్నారు. 12వ స్థానమందు గురుని యొక్క స్థితి ద్వారా ఆ గురుడు అర్ధశుభుడు అంటే సగం మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తారు. ఇక 9వ స్థానంలో ఉండే గ్రహాలు లేదా జన్మరాశి స్థిత కుజుడు లేదా కేతువు, ఈ గ్రహాలన్నీ కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలదాతలుగా చెప్పవచ్చును. అయితే గత వారానికి ఈ వారానికి వచ్చేటువంటి తేడా ఏంటి అంటే కొంత పరిస్థితుల్లో మార్పు కనబడుతుంది. ఏదైనా ఒక పని చేయడానికి ఎక్కువ సమయం ఉందనుకోండి గతంలో, ఇప్పుడు అంత సమయం ఉండదు. పలానా టైంకి నువ్వు ఖచ్చితంగా ఇది పూర్తి చేయాలి అనేటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే పనులు వాయిదా వేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేసుకోవడానికి వాటికే ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా ఈ కర్కాటక రాశి, ఈ మిథున రాశిలో గురుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నప్పుడు, వ్యయస్థాన స్థిత గురుడుగా ఉన్నప్పుడు శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు. అనగా కర్కాటక రాశి వారు ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, లేదా వాహనం కొనుక్కోవాలి, అటువంటి వాటిపై ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అనగా ఏదైనా ఈఎంఐల రూపంలో అప్పులు తీసుకునో లేకపోతే ఇంకోటో ఏదైనా కొత్త వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. లాభస్థాన స్థిత రవి కొంత అర్ధంచ స్వగులాచార గృహలాభ శుభోజనం అన్నారు. అంటే ఇంట్లో బంధువుల తాకిడి ఉండేటువంటి విధంగా చేస్తారు. ఏదైనా శుభ కార్యక్రమానికి మీరు వెళ్ళడమో లేదా మీ ఇంట్లో శుభ కార్యక్రమం జరగడమో, ఇలా బంధుమిత్రులందరినీ కూడా కలుసుకునేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. వేరే దేశం వెళ్ళాలి, వేరే దేశంలో చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశంగా, ఒక మంచి సమయంగా చెప్పవచ్చును. స్థాన చలనానికి అవకాశం ఉన్నది. దేశాంతర వాసానికి సంబంధించినటువంటి విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నటువంటి వారికి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాలు సాధారణంగానే ఉన్నాయి, అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ప్రత్యేకించి ఆరోగ్య విషయాలు కూడా కొంత అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం లాంటివే ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని అనునిత్యము కూడా పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా మార్చి 30వ తారీఖు దగ్గర నుండి ఈ మే 15 వరకు అనుభవించినటువంటి బాధలు చాలా వర్ణనాతీతంగా ఉంటాయి సింహరాశి వారికి. ఈ వారంలో రవి బలం, గురు బలం ఒకేసారి రావడం అనేటువంటిది ఒక అదృష్టంగా మనం భావించవచ్చును. రవి గురులు యోగించడం, చంద్రుడు యోగించడం, శుక్రుడు యోగించడం అనేటువంటి విషయాలను చూసినప్పుడు ఈ రాశి వారికి కొంత మంచి రోజులు వచ్చాయని చెప్పి మనం అనుకోవచ్చును. ఎందుకంటే లాభస్థాన స్థిత గురువు యశో వృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం, దాదాపుగా 1 సంవత్సర కాలం పాటు లాభస్థాన స్థిత గురుడు మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. అందులో భాగంగా ఈ వారంలో రవితో కలిసి మారినటువంటి గురువు వల్ల అటు రవిగ్రహం దశమ కేంద్రంలో అర్ధసిద్ధి సదారోగ్య అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు గురుడు గాని రవి గాని 2 గ్రహాలు కూడా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల పైన ప్రభావాన్ని చూపిస్తున్నారు. అంటే నూతన గృహము, నూతన వాహనము లేదా ఏదైనా కొత్త ఉద్యోగము, ఇటువంటి వాటిని ఈ గ్రహస్థితి అందించబోతూ ఉన్నది సింహరాశి వారికి. ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని, జీవితం ఇక్కడతోటి ఇంతే, మనది ఇలాగే ఉండిపోతుంది లేకపోతే ఇలాగే పూర్తయిపోతుంది అని బాధపడుతూ ఉండేటువంటి వారికి అనుకోని విధంగా ఒక కొత్త అవకాశాలు, కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ జీవితానికి ఒక హోప్, ఎస్ మనకి ఇంకా అవకాశం ఉన్నది, మనకి మంచి అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు వచ్చినటువంటి దీన్ని అందిపుచ్చుకుంటే మనకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి రీతిలో ఊహకు అందనటువంటి విధంగా కొన్ని అవకాశాలు రావడం, ఈ వారంలోనే కొన్ని మంచి విషయాలు చెవిన పడ్డం, ఓ మంచి శుభవార్తలు అది స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో, కుటుంబ సభ్యుల ద్వారానో చెవిన పడుతూ ఉండడం, తత్ఫలితంగా ఉత్సాహపూరితంగా ఎదరికి వెళుతూ ఉంటారు సింహరాశి వారి యొక్క స్థితి. ఎందుకంటే గత 2-3 వారాలుగా జీవన సరళంతా కూడా చాలా చిన్నాభిన్నం అయిపోయి కాలాన్ని వృధాగా కాలక్షేపంగా ముందుకు తీసుకెళ్తూ, ఎందుకంటే చేయడానికి కాన్సన్ట్రేషన్ లేదు, ఏం చేద్దామన్నా కూడా అంత గొప్ప అవకాశాలు లేవు, ఎంత చేసినా శ్రమకు తగ్గ ప్రతిఫలం లేదు.
అటువంటి సమయంలో ఇక పని చేయడం కన్నా మానేయడం ఉత్తమం అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ రాశి వారికి ఇప్పటివరకు చేసిన దానికి తగినటువంటి ఫలితం దక్కేటువంటి కాలం కాబట్టి ఒక మంచి కాలంగా చెప్పవచ్చును. అద్భుతంగా ఉంటుంది. ఈ వారంలో మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి. అలాగే రుణ బాధలు తగ్గడానికి, శత్రు బాధలు తగ్గడానికి, రోగ బాధలు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. సర్వత్రా సింహరాశి వారికి ఈ వారం చాలా యోగ్యంగానే గ్రహస్థితి కనబడుతూ ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి స్థితి ఉన్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి ఈ రాశి వారు అష్టమ శని దోష పరిహారం కోసమై దక్షిణామూర్తి కవచాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి వారంగా చెప్పవచ్చును. అష్టమ రవి యొక్క దోషం తొలగిపోవడం అనేటువంటిది ఒక మంచి విషయము. గురుబలం పోవడం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇంతకాలం గురుడు భాగ్యస్థాన స్థిత గ్రహంగా యోగిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఆయన దశమంలోకి వచ్చారు. అయితే సప్తమంలో గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. పంచగ్రహ మాలికా యోగం సాగుతూ ఉన్నది. ఈ తరుణంలో వీరు జాగ్రత్త పడవలసింది ఉద్యోగ పరంగా మాత్రమే. ఉద్యోగ రీత్యా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, చాకచక్యంగా ముందుకు తీసుకెళ్లాలి తప్పితే ఉద్యోగాన్ని అర్ధాంతరంగా వదిలేయకూడదు. కొత్త ఉద్యోగానికి సంబంధించినవి చేతిలో లేకుండా ఉన్న ఉద్యోగాన్ని వదిలేస్తే ఉద్యోగం రావడం అనేటువంటిది భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కారణం ఏమిటి అంటే ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచరణం భయం. ఇక్కడ దశమ స్థానమందు గురుని యొక్క స్థితి ఉద్యోగాన్ని తీసివేసేటువంటి విధంగాను, అలాగే సప్తమంలో ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలు కూడా కొంత భాగస్వామ్యాన్ని, ఉద్యోగ విషయాల్ని దెబ్బతీసేటువంటి విధంగా గోచరిస్తూ ఉన్నాయి. అందువల్ల కన్యారాశి వారు ఈ వారంలో ఉద్యోగపరమైన విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక కుజుడి యొక్క బలం ఉన్నంత వరకు కూడా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ఆరోగ్యపరంగా, ముఖ్యంగా ఆర్థికంగా రెండవది, ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఈ రాశి వారికి పరిస్థితులన్నీ సానుకూలంగానే ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా రావు. ప్రత్యేకించి ఎప్పటికప్పుడు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చేటువంటి వారు ఉంటారు. తత్ఫలితంగా ఏదైనా క్లిష్టమైన పరిస్థితిని చాలా చాకచక్యంగా దాటగలుగుతారు. కుటుంబ విషయాలు సాధారణంగా ఉన్నాయి. వైవాహిక జీవిత సంబంధమైనటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెడుతున్నాయి. మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. సంతతికి సంబంధించినటువంటి పురోగతి బాగున్నది. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. ప్రత్యేకించి ఈ కన్యారాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధనని క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యము కూడా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా కలిసి వచ్చేటువంటి వారంగా చెప్పవచ్చును. గురుబలం పెరగడం, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, షష్ఠ స్థానమందు రాహువు, అలాగే ఈ వారంలో చంద్రబలం ఉండడం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు తులారాశి వారికి రానున్నాయి. అయితే ఈ వారంలో అష్టమరవి యొక్క స్థితి కొంత ఇబ్బంది పెడుతుంది. దుర్దోష శత్రు సంవాద గమనం యథ. కొంత అనవసరమైన ప్రయాణాలు, కొంత శారీరక శ్రమ, కొంత అనవసరమైనటువంటి అంటే చెప్పుడు మాటలు వినడం ద్వారానో లేదా అనుకోని విధంగా మనం ఎవరితోనైనా ఇది తగువ పెట్టుకోవాలి అనేటువంటి విషయం కాకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇతరులను విభేదిస్తూ అది తారాస్థాయికి వెళ్ళిపోయి కొంత మాట పట్టింపులకి వాటికి అవకాశాన్ని కల్పిస్తుంది. అనగా ఇక్కడ మీ వెర్షన్ కరెక్టు, మీరు చెప్పేది కరెక్టు అని పక్క వాళ్ళకు కూడా తెలిసినా కూడా మూర్ఖత్వంగా వాళ్ళు మీతోటి వాదిస్తూ ఉంటారు. అది సహించలేనటువంటి మీరు వారిని విభేదించేటువంటి క్రమంలో ఏదో దుర్భాషలు ఆడటమో లేకపోతే మాట పెరగడం, దీనివల్ల బంధువులతో కానీ, మిత్రులతో కానీ, స్వజనులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువ మాట పట్టింపులకి, తగువులకి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ భాగ్యస్థానమందు గురుడు జీవితంలో కొన్ని ప్రత్యేకమైన అవకాశాలను ఇస్తారు. ఈ వారంలో అటు ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, లేదా మీకు ఉద్యోగ పరంగా ఏది జరిగితే బాగుంటుందని అనిపిస్తుందో ఆ రకమైనటువంటివన్నీ చక్కగా జరగడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత దొరుకుతూ ఉంటుంది. చంద్రుని యొక్క బలం ప్రధానంగా ఉన్నది.
గురుబలం ఉన్నది, శని బలం ఉన్నది. శత్రు బాధలు, రోగ బాధలు, రుణ బాధలు తగ్గించుకోవడానికి మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అవన్నీ చక్కగా ముందుకు సాగుతాయి. ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి అనేటువంటి ఆకాంక్ష ఏవైతే ఉన్నదో అది నెరవేరడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. కుటుంబ పరంగా, సామాజికంగా కొంత బాధ్యతను పెంచేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మీకు కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలను ఇస్తోంది. కీలకమైనటువంటి పదవీ బాధ్యతలను సైతం ఈ గ్రహస్థితి మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఏవైతే మీరు శ్రమించి జీవనాన్ని గడుపుతూ ఉన్నారో ఆ జీవన విధానాన్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి మీతో మాట్లాడుతూ ఉంటారు. పలానా సందర్భంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎలా ఉందంటే మాకు అది నచ్చింది, లేదా మాకు కొంత సహాయం చేయండి, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి జీవితంలో అనేటువంటి ఒక గైడెన్స్ని మిమ్మల్ని ఒక గురువుగా భావించి అడుగుతూ ఉంటారు. ఇలా 10 మందితోని మాట్లాడుతూ ఉండడము, దీనివల్ల మానసిక ఉల్లాసము, అలాగే ఒక స్థిరమైనటువంటి క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఈ వారంలో అలవడడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా తులారాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రవి యొక్క బలం తగ్గినది, గత వారంతో పోల్చుకుంటే గురుని యొక్క బలం తగ్గినది. గురుడు అష్టమ స్థానస్థిత గ్రహంగా, రవి సప్తమ స్థానస్థిత గ్రహంగా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. బుధుడు 6వ స్థానమందు యోగిస్తున్నారు. పంచగ్రహ మాలికా యోగం ఉన్నది. పంచమ, షష్ఠ స్థానాల యందు గ్రహాలు అనుకూలంగా ఉంటే జన్మరాశి యందు చంద్రుడు కొంత బలంగా ఉన్నారు. అంటే 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఇది అష్టమంలోకి గురుడు రావడం, సప్తమంలోకి రవి వెళ్ళడం వల్ల కొన్ని కుటుంబ పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. ప్రత్యేకించి చోర అగ్ని నృప భీతిశ్చ అన్నారు. ఈ గురుని యొక్క అష్టమ స్థాన స్థితి, రవి యొక్క సప్తమ స్థితి వల్ల జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్య పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉండడానికి, లేదా కీలకమైనటువంటి పత్రాలు కానీ, కొన్ని కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ ఏవైతే మీరు ఇది చాలా ముఖ్యమైనటువంటి దానిగా భావిస్తారో, అంటే కొన్ని గ్యాడ్జెట్స్ కానీ, సెల్ ఫోన్లు కానీ, లేదా మరి ఇతరత్ర ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ అవి అయితే పాడైపోవడానికి కానీ లేదా దొంగలింపబడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కువ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి వృశ్చిక రాశి వారి యొక్క వస్తువులు, లేదా పలానా వారికి సంబంధించినటువంటివన్నీను, లేదా ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటారు. స్నానం చేస్తూ ఉంటే ఉంగరం తీసి గోడ మీద పెట్టో ఇంకో చోట పెట్టో మర్చిపోయి వెళ్ళిపోతారు. ఇలాంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. బండి తాళాలు వేస్తారు, ఇంటి తాళాలు వేస్తారు, అవి ఏ సంచిలోనో ఇంకో చోట పెట్టి మర్చిపోతూ ఉంటారు. ఇలా కొన్ని సందర్భాల్లో మీకు మీరుగా స్వయంకృతంగా చేసేటువంటి అపరాధాలు ఉంటే, కొన్ని సందర్భాల్లో ఇతరులు మీ వస్తువులు దొంగలించేటువంటి స్థితులు, మీ ఆలోచనల్ని అంటే పలానా మీ కష్టం ఏదైతే ఉన్నదో అది ఇతరుల కష్టంగా చెప్పుకుంటూ వారు జీవితంలో ముందుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ఏ విషయాన్ని కూడా బహిర్గతం చేయకూడదు. మీ ఆలోచనలు కానీ, లేదా మీరు ఇలా చేద్దాం అనుకుంటున్నానని కానీ ఏది కూడా బహిర్గతం చేయకూడదు. అలాగే కుటుంబ విషయాలని చాలా గుట్టుగా అట్టే పెట్టుకోవాలి, ఎవరికి కూడా బహిర్గతం చేయకూడదు. అలాగే జీవిత భాగస్వామి, సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులపై శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగపరంగా శత్రువులు కొంత ఎక్కువ మంది ఉన్నారు, కావాలని మిమ్మల్ని టార్గెట్ చేయడానికి లేదా మీరు బాధపడితే చూడడానికి చాలా మంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్ల ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో చాలా శ్రద్ధ అవసరం. ఎవరిని కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేవు. ప్రత్యేకించి పంచమ స్థానంలో శని రాహువులు కలిసి ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచన వచ్చినా 1-2 సార్లు ఆలోచించి గురువులతో చర్చించి ముందుకు వెళ్ళండి. ఈ వారంలో ఈ రకమైనటువంటి విధానాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై గణపతి విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కారణం ఏమిటి అంటే, చాలా కాలం తర్వాత గురుబలం రావడం, గురుడు సప్తమంలోకి రావడం, రవి యొక్క బలం పెరగడం, షష్ఠ స్థాన స్థిత రవి ఉండడం,
అలాగే చతుర్థ స్థానమందు శుక్రుడు ఉండడం, పంచమ స్థానమందు బుధుడు ఉండడం, చంద్రబలం ప్రధానంగా ఉండడం వెరసి దాదాపుగా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ధనురాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఈ ఫలితాలు ధనురాశి వారికి కొంత ఊరటను కలిగిస్తాయి. ఉదాహరణకి కుటుంబపరమైనటువంటి సమస్యలు, చతుర్థ స్థానంలో శని రాహుల యొక్క కలయిక వల్ల కుటుంబ సభ్యుల మధ్యలో ఏదైనా వాగ్వివాదాలు, తగాదాలు వచ్చినప్పటికీ కూడా గురుబలం పెరగడం, రవి బలం పెరగడం వల్ల ఈ కోపంతో తిట్టుకొని దూషించుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేటువంటి స్థితిగతులన్నీ తగ్గుతాయి. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది గ్రహస్థితి. అనగా ఈ 6వ స్థానంలో రవి ఉన్నప్పుడు శత్రువులందరూ మిత్రులుగా మారతారు. అది భార్యాభర్తల మధ్యలో శత్రుత్వం ఉన్నా, లేదా అన్నదమ్ముల మధ్యలో ఉన్నా, ఇంకొకరితో శత్రుత్వం ఉన్నా, ఏదైనా సరే ఆ వైరం అన్నది తగ్గింపజేస్తాడు రవి. కాబట్టి గొడవలు తగ్గుతాయి, తగాదాలు తగ్గుతాయి. ముఖ్యంగా సప్తమ గురుడు కూడా కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడేలా చేస్తారు. అనగా అందరితోనూ కూడా చాలా ఈజీగా కనెక్ట్ అయ్యేటువంటి విధానంలోనూ, మీ ఆలోచనలన్నీ కూడా చాలా ప్యూర్గా అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా, మీరు చెప్పేది అందరికీ కూడా కన్వే అయ్యేటువంటి విధంగా ఇలా మనల్ని మార్చగలుగుతారు. కాబట్టి ఇక్కడ లోపల ఉండేటువంటి మనస్తత్వాన్ని కూడా మారుస్తుంది ఈ గ్రహస్థితి. చాలా చక్కగా ప్రతిదీ కూడా అర్థం చేసుకునేటువంటి తత్వానికి ఈ గ్రహస్థితి కారణం అవుతుంది. అటు గురుడు గాని, రవి గాని ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లోకి మిమ్మల్ని తీసుకుపోతారు. బుర్రలో మార్పు కనబడుతుంది ప్రత్యేకించి. అనగా గతంలో ఏవైతే చిన్న చిన్న విషయాలను పట్టించుకుని ఇతరులతోటి పోట్లాడుతూ లేదా కొట్లాడుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడు ధనురాశి వారికి ఆ స్థితులు ఉండవు. ఆ పోన్లే, పోతే పోయిందిలే వదిలేసేటువంటి స్థితిగతులు ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటాయి. అటువంటి మనస్తత్వానికి వాటికి కూడా ఈ గ్రహస్థితి కారణం. కాబట్టి అటు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నతమైనటువంటి స్థితికి, ఆరోగ్యపరంగా మంచి జరగడానికి, కుటుంబ సభ్యుల మధ్యలో తగాదాలు తగ్గడానికి, ఉద్యోగ వ్యాపారాల పరంగా ఆగిపోయినటువంటి పనులన్నీ ముందుకు సాగడానికి, ఆర్థిక ఉన్నతికి, ఉద్యోగపరమైనటువంటి ఉన్నతికి కూడా ఈ గ్రహస్థితి ప్రత్యేకించి కలిసి వస్తుంది. ఈ వారంలో ధనురాశి వారికి మంచి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై రుద్రకవచాన్ని, కాలభైరవాష్టకాన్ని ప్రతినిత్యము కూడా పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఒక చెడు ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహం మారింది. అర్ధాష్టమ రవి యొక్క దోషం పోయింది. అయితే గురుబలం తగ్గిపోయింది. పంచమ స్థానస్థిత గురుడు ఇప్పుడు 6వ స్థానంలోకి వెళ్ళిపోయారు. అంటే గురుబలం లేకపోవడం అనేటువంటిది సమస్య అయినప్పటికీ దానికి సమానంగా శనేశ్వరుని యొక్క బలం ఉన్నది, చతుర్థ స్థానమందు బుధ బలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. ఈ 3 గ్రహాలు కూడా ఈ వారంలో బలంగా ఉన్నాయి. అర్ధాష్టమ రవి యొక్క దోషం తొలగిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల మధ్యలో మనస్పర్ధలు తగ్గుతాయి, ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు తగ్గుతాయి, వ్యాపారపరమైనటువంటి ఇబ్బందికరమైన సమయాలు తగ్గుతాయి. అలాగే అంతఃక్లేశము, గృహశ్చిద్రము, సౌఖ్యహాని ఏవైతే రవి వల్ల వచ్చేటువంటి చెడు ఫలితాలు ఉన్నాయో, ఇప్పటి వరకు కూడా చాలా కష్టసాధ్యమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉండడం, నీరసము, నిస్సత్తువ లాంటివి ఎక్కువగా ఉండడం, ఏదైనా ఒక పనికి బద్ధకం ఎక్కువగా ఉండి వాయిదా వేసుకుంటూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా తగ్గుతాయి. ఈ రవి యొక్క దోషాలు తగ్గుతాయి. అలాగే శనేశ్వరుని యొక్క స్థితి వల్ల అటు ఆర్థిక స్థితి బాగున్నది, ఉద్యోగ పరిస్థితులు బాగుంటాయి, వ్యాపార పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. అయితే ఇక్కడ ఈ రాశి వారికి ఉన్న ఇబ్బందుల కన్నా ఈ రాశి వారితో ఉండేటువంటి వారికి ఇబ్బందులు ఎక్కువ. మీరు గమనించండి, బంధువులకో లేదా కుటుంబ సభ్యులకో లేదా మీకు ఇష్టమైనటువంటి వారికో ఉండేటువంటి సమస్యలను మీ సమస్యలుగా తీసుకుని మీ పని చేయడం మానేసి వారి పనులు చేస్తూ కొంత వారి యొక్క ప్రాబ్లమ్స్ని మీవిగా తీసుకొని కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది మకర రాశి వారికి సర్వసాధారణమైన విషయం. అటు వీళ్ళకి ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఉన్నా, క్లిష్ట సమయాలు ఉన్నా కూడా ఇతరులకు ఎక్కువ సహాయపడుతూ ఉంటారు. ఇది వాళ్ళ యొక్క నైజం. అయితే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కూడా అంటే ఇతరుల యొక్క ఇబ్బందులను మీ ఇబ్బందులుగా భావించి మీరు ఏవైతే కొన్ని పనులు చేస్తారో దానివల్లే కొంత తలకాయ పోటు వస్తుంది. ఏది చేసినా కూడా ప్రతిఫలం అనేటువంటిది ఆశించకూడదు. అంటే పలానా మనం కష్టపడ్డాం వాడి కోసం కదా, వాడు కనీసం నువ్వు బాగా చేసావు అని మాట కూడా అనలేదే అనేటువంటి విధంగా ఆలోచించకూడదు. చేసాం సహాయం, వదిలేయాలి. అలాగే ప్రత్యేకించి గురుడు 6వ స్థానంలోకి వెళ్ళినప్పుడు కొంత శత్రువులు పెరుగుతారు, రహస్య శత్రువులు పెరుగుతారు.
అది మనకు తెలియకుండానే మన చుట్టూ ఉండే మన రహస్యాలను వాళ్ళు తీసుకుంటూ, మన వీక్నెస్, మన నెగిటివ్స్ని వాళ్ళు పసిగట్టి ఎప్పటికైనా సరే మన మీద యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరితో మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ఈ విషయాలను మాత్రం ఈ వారంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వారం మిగతా పరిస్థితులన్నీ కూడా చాలా బాగున్నాయి. మరిన్ని మంచి ఫలితాల కోసం దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అదృష్ట వారంగా చెప్పవచ్చును. గురుబలం పెరిగింది. అలాగే 2వ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. 2వ స్థానమందు రాహు యోగిస్తున్నారు. చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. 6వ స్థాన స్థిత కుజుడు యోగిస్తూ ఉన్నారు. ఇలా చూసుకున్నప్పుడు అర్ధాష్టమ రవి యొక్క దోషం ఉన్నప్పటికీ, ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ కూడా ఆ బాధలు తక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే గురుబలం పెరిగింది. ఇంతకాలము కూడా దేనికోసమైతే మనం కష్టపడ్డామో, ఇంతకాలం దేనికోసమైతే శ్రమించారో కుంభరాశి వారు, వారికి సంబంధించినటువంటి వాటిలో ఒక పరిపూర్ణమైనటువంటి పరిపక్వతని వాళ్ళు పొందగలుగుతారు. ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది. ప్రత్యేకమైన అవకాశాలు వస్తాయి. ఎవరి మీద ఆధారపడకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. కుటుంబ సభ్యులతోటి కొన్ని సందర్భాల్లో తగాదాలు ఉన్నప్పటికీ కూడా సొంత తెలివితేటలతోటి బతకడం ద్వారా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, మనకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దొరికింది, ఖచ్చితంగా దీన్ని పట్టుకుని ముందుకెళితే మనం ఇండివిజువాలిటీగా ఉండగలుగుతాం అనేటువంటి ధోరణిలో ఎక్కువగా మీరు ఆలోచించగలుగుతారు. ప్రత్యేకించి ఎవరి యొక్క సహాయాన్ని కూడా అంత ఇదిగా అర్జించరు. ఎందుకంటే మీరు అంత అభ్యర్థించేటువంటి పరిస్థితులు ఉండవు, అర్థించేటువంటి పరిస్థితులు ఉండవు. చేస్తే చేస్తారు, లేకపోతే లేదు, మన పని మనదే అనేటువంటి విధానంలో ముందుకు సాగుతూ ఉంటారు. స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి. అదృష్టం ఉంటుంది, దైవబలం ఉంటుంది. శత్రువులపైన విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉన్నత ఉద్యోగము, స్థానచలనము, పదోన్నతి లేదా పర్మనెంట్ గా ఉద్యోగాన్ని స్థిరత్వం పొందడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి గురుబలం పెరగడం వల్ల అర్ధలాభం, తదైశ్వర్యం, స్వకర్మరతి హర్షితం. అటు ఇండివిజువాలిటీని గురుడు ఇస్తారు, సొంతంగా ఆలోచించగలిగేటువంటి తెలివితేటలు. అలాగే డబ్బు, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా ఉపయోగపడతారు. కాబట్టి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం మరింత ఆర్థికంగా బాగుండబోతూ ఉన్నది. ఆర్థిక పరిస్థితులే కాక ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు, శుభ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చక్కగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు. ఏదైతే మీరు పనులను తలపెట్టారో అవన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. కారణం ఏంటి అంటే తృతీయ స్థానమందు రవి యోగిస్తున్నారు. రవి బలం రావడం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎప్పుడో 5 నెలల క్రిందట రవి యోగించారు. 5 నెలలుగా రవి బలం లేదు. నీరసము, నిస్సత్వ ఉన్నాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తున్నాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువైపోయింది. ఇటువంటి సందర్భంలో ఆత్మరక్షణ కోసం, ఆత్మస్థైర్యం కోసం రవి యొక్క బలం చాలా ముఖ్యము. తృతీయ స్థానస్థిత రవి దానికి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అనుకూల ప్రదాత. గురుబలం లేదు. సాధారణంగానే తృతీయ స్థానంలో గురుబలం ఉండదు. అర్ధాష్టమ గురుడు కూడా యోగించే స్థితి లేదు. చంద్రబలం ఉన్నది, బుధబలం ఉన్నది, శుక్రబలం ఉన్నది, రవి బలం ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే 4 గ్రహాల తాలూకు అనుకూలతలు మీనరాశికి ఉన్నాయి. కాబట్టి పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. గతంలో ఒక గ్రహం కూడా అనుకూలించినటువంటి రోజుల్లో మరి ముందుకు వెళ్ళినటువంటి మీనరాశి వారికి ఇప్పుడు ఇన్ని గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి, కొంత వెసులుబాటు వస్తుంది, కొంత మంచి జీవనాన్ని సాగించేటువంటి విధంగా ఏదైనా ఒక టైం దొరుకుతుంది. ఇప్పటి వరకు ఏది సమయం దొరక్క ఉక్కిరి బిక్కిరైపోయినటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడానికో లేదా జీవితంలో ముందుకెళ్ళడానికో కొంత సమయం దొరుకుతుంది. చెప్పేటువంటి వ్యక్తులు ఉంటారు, గైడెన్స్ దొరుకుతుంది. నువ్వు ఇలా వెళ్ళొచ్చు, దీనికి ఇలా చేయొచ్చు, లేదా కుటుంబ సభ్యుల యొక్క సహకారమో లేదా మీ సొంత ఆలోచనలో ధైర్యమో ఏదో ఒక పెట్టుబడి మీకు లభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
రవి యోగించడం కానీ చంద్రుడు యోగించడం కానీ ఈ పంచగ్రహ మాలికా యోగంలో లాభపడేటువంటి రాశి మీనరాశి. కాబట్టి ఈ ప్రభావం వల్ల కొన్ని వారాల పాటు మంచి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. అందువల్ల ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళండి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ మాసంలో ప్రత్యేకించి ఈ నెలలో కూడా మీరు తీసుకోవచ్చు, రవి బలం ఉన్నంత వరకు కూడా. ఇక్కడ రవి తృతీయ స్థానంలో ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని, కుటుంబ పరిస్థితుల్లోని ఇబ్బందులను తొలగింపజేసేటువంటి విధంగాను ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామము. మీనరాశి వారికి ఒక మంచి వెసులుబాటు దొరుకుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడానికి, కొంత ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. క్రమశిక్షణతో జీవనాన్ని గడపడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి చక్కగా ముందుకు వెళ్ళండి. మీనరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని అనునిత్యము కూడా పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు.